గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చాలామంది నొప్పులకు మంచి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. అందులోనూ మనకి సహజ సిద్ధంగా దొరికేటువంటి వస్తువులను ఉపయోగించి చెప్పండి. ఈ అల్లోపతి మెడిసిన్ కాకుండా వీటికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. మరి అలాంటప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ, షుగర్ ఉన్నవాళ్ళు కానీ వాడుకోవటానికి అనుకూలంగా ఉండేటువంటి ట్రీట్మెంట్ చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. మరి ఇది మాకు వంశపారంపర్యంగా ఒక గురువుగారు ఉన్నారనమాట. ఆ గురువుగారు చెప్పిన సూచనని నేను మీకు అందిస్తున్నాను. ఇది నాది కాదు. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఆ వీడియోలోకి వెళ్దామా? తెల్ల జిల్లేడు పూలు. జిల్లేడు పూలు తెలిసే ఉంటుంది కదా మీకు. అంటే దాంట్లో 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి కదా. తెల్ల జిల్లేడు పూలను ఒక 10 పూలు తీసుకోవాలి. ఆ 10 పూలను కోసేటప్పుడే చాలా జాగ్రత్త వహించండి. చేతులతో కోసేటప్పుడు చేతులకి గ్లౌలు కానీ, లేదనుకుంటే ఏదైనా కవర్లు కానీ కట్టుకొని దాన్ని మీరు కొయ్యండి. ఎందుకంటే అవి ఒకవేళ పొరపాటున మన కంట్లో పెట్టుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. మరి అలాంటప్పుడు ఆ 10 పువ్వులు కోసిన తర్వాత ఒక జిల్లేడు ఆకు, 1 స్పూను పసుపు, తర్వాత 2 స్పూన్లు ఆవ నూనె, వీటన్నిటిని తీసి దగ్గర పెట్టుకోండి. విధానం వచ్చేటప్పటికే ఈ 10 పువ్వులు మనం కోసాం కదా, వాటిని ఓ చిన్న రోల్లో వేసుకొని బాగా నూరుకోండి మెత్తగా. ఇది ఒక పేస్ట్ లాగా వచ్చేలాగా నూరుకోండి. నూరిన తర్వాత ఈ జిల్లేడు ఆకును కూడా దాంట్లోనే వేసేసి మరలా నూరండి. అది కూడా పేస్ట్లో అయిపోయిన తర్వాత దానికి పసుపు, ఆవ నూనె కలిపి ఒక మట్టి మూకిడిలో అంటే మట్టి పాత్రలో దాన్ని వెచ్చ చేయండి. ఆ వెచ్చ చేసిన తర్వాత అది బాగా మొత్తం పేస్ట్ లాగా ఏదైనా చాలా చక్కగా తయారవుతుందన్నమాట. మంచి స్మెల్ కూడా వస్తుంది. దానిని ఒక గుడ్డలో తీసుకొని, ఒక పొడిగుడ్డ లేక తడిగుడ్డ మీ ఇష్టం ఎట్లయినా సరే, ఒక గుడ్డలో తీసుకొని ఒక బారుగా ఓ శారీ ఫాల్, పాత శారీ ఫాల్స్ కానీ ఎట్లయినా సరే ఒక పొడవుగా, అంటే మనం కాలుకి కట్టుకోవటానికి వీలుగా. అంటే ఇది ఎక్కడెక్కడ వాడాలంటే కాలుకు కానీ, లేదనుకుంటే మోకాలు నొప్పులు, పోతే గిరకల నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మాత్రమే వాడాలి. ఈ మొహం మీద, మెడల మీద, ఇంకెక్కడ జబ్బల మీద, అట్లాంటి వాటి మీద మనం దీన్ని ప్రయోగించకూడదు. ఎందువల్లంటే కొంచెం అది ప్రాబ్లం అవుతుంది. కేవలం మోకాళ్ళ దగ్గర అయితే ఎక్కువగా ఈ నొప్పుల వల్ల కొంచెం దుర్నీరు చేరే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఆ దుర్నీరును లాగటం వల్ల నొప్పులు మనకు తగ్గుతాయి. మెయిన్ అదనమాట కాన్సెప్ట్. కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని అక్కడ వాడుకుంటే, అంటే మోకాళ్ళ దగ్గర, పాదాల దగ్గర, కాబట్టి ఆ నీరు లాగేసేస్తే ఆటోమేటిక్గా నొప్పులు తగ్గుతాయి. ఇది ప్రతిరోజు ఫ్రెష్గా చేసుకోవాలండి. ఎందువల్లంటే ఈరోజు పేస్ట్ చేసుకున్నాం కదా, ఈరోజు మిగిలింది రేపు పొద్దున వాడుకుందాం అంటే కుదరదు. రేపు మళ్ళా పూలు కొయ్యాలి, మళ్ళీ ఆకు కొయ్యాలి, మళ్ళీ పసుపు, మళ్ళీ ఆవనూనె అప్పటికప్పుడు రెడీ చేసుకోవాలి. మీకు ఎంతైతే అవసరమో అంతే నూరుకొని ఏ రోజుకి ఆ రోజు రాత్రిపూట కట్టుకొని తెల్లారి ఉదయాన్నే మళ్ళీ తీసేసేయాలి. అట్లా ఒక 3 రోజులు చేస్తే చాలా వరకు పెయిన్స్ రిలీఫ్ అవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే మీరు పెయిన్ కిల్లర్ వాడాల్సిన అవసరం లేదు. చాలా అంటే ఒక డాక్టర్సే షాక్ అవుతారు. ఇదేంది నిన్న అసలు నడవలేకపోయింది అసలు, మరి అలాంటప్పుడు వీళ్ళు చాలా చక్కగా నడుస్తున్నావు కదమ్మా, ఎందుకు నాకు నొప్పులు అని చెప్పావు అని చూసి డాక్టరే అవాక్ అయ్యేలాగా అంత ఫ్రీ అవుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త వీడియోస్ నేను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.